నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నా ఆత్మీయులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, 2026 ఆగస్టు 28 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం సాయంత్రం 6:41, చంద్రాస్తమయం ఉదయం 6:48. తిథి పౌర్ణమి ఉదయం 9:46 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం శతభిషం తెల్లవారుజామున 3:02 వరకు, తదుపరి పూర్వభద్ర. కరణము భవ ఉదయం 9:46 వరకు, తదుపరి బాలవ. రాత్రి 9:53 వరకు, తదుపరి కౌలవ. యోగము అతిగండము ఉదయం 7:24 వరకు, తదుపరి సుకర్మము. అశుభ ఘడియలు రాహుకాలం ఉదయం 10:44 నుండి 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:56 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:31 వరకు. వర్జ్యం ఉదయం 9:44 నుండి 11:24 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 7:43 నుండి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:42 వరకు. ఆగస్టు 28 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి ఉదయం 9:46 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు చంద్రగ్రహణం ఉంది అంటున్నారు. ఎంతవరకు నిజము? అది మన భారతదేశంలో కనిపించదు. ఇది ఒక పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే. మన దేశంలో పగటిపూట ఈ గ్రహణం సంభవిస్తుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు భూమి అంచు కింద ఉండటం వల్ల ఇది కనిపించే అవకాశం లేదు. కాబట్టి మనకి సూతక కాలం, నియమాలు, ఎలాంటి గ్రహణ ఆచారాలు మన దేశానికి ఉండవు. రాఖీ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఇది ఒకసారి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించే సమయంలో ఆయన వేలికి చిన్న గాయమై రక్తం వచ్చింది. అది చూసిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన పట్టుచీర కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి చుట్టి రక్తస్రావాన్ని అడ్డుకుంది. తన రక్షణ కోసం ప్రాణాలను లెక్క చేయకుండా స్పందించిన ద్రౌపది ప్రేమకు శ్రీకృష్ణుడు చలించిపోయారు. ఆ క్షణాన ఆమెను తన సోదరిగా భావించి కష్టకాలంలో ఎప్పుడైనా ఆదుకుంటానని మాట ఇచ్చాడు. మహాభారతంలో దుర్యోధనుడు సభలో
ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్న సమయములో శ్రీకృష్ణుడు ఆమెను అక్షయ వస్త్రాన్నిచ్చి కాపాడుతూ తను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. రాఖీ పౌర్ణమి కేవలం ఒక దారం కట్టే పండుగ కాదు, అది రక్షణ, నమ్మకం మరియు నిస్వార్థమైన అనుబంధానికి ప్రతీక. ఇంతటి పవిత్రమైన రాఖీ కట్టే శుభ సమయం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శుభ సమయము ఉన్నది. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జంధ్యం ఎవరైనా మార్చుకోవాలి అనుకుంటే ఉదయం 8 గంటలలోగా మార్చుకోవాలి. ఈరోజు సూర్యుడు, చంద్రుడు ఏ రాశిలో ఉంటారు, చంద్రబలం, నక్షత్రబలం షార్ట్ వీడియో రూపంలో తెలుపుకుందాం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు తన సోదరిగా ఎవరిని భావించారు? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆప్తులతో రహస్య విషయాలు పంచుకుంటారు. వృషభ రాశి సొమ్ముకు లోటు ఉండదు, ఏదో విధంగా అందుతూనే ఉంటుంది. మిథున రాశి పెద్దల సలహాల మేరకు మీ నిర్ణయాలు మార్చుకుంటారు. కర్కాటక రాశి కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. సింహరాశి ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. కన్యా రాశి అప్పులు కొంతమేర తీరి ఊరట చెందుతారు. తులారాశి అతి ముఖ్య కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. వృశ్చిక రాశి సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధనుస్సు రాశి అతిగా ఎవరిని నమ్మకండి, మోసపోయే వీలుంది. మకర రాశి కోర్పరాలలో పురోగతి కనిపిస్తుంది. కుంభరాశి ఎవరి చేత మాట అనిపించుకోకుండా జీవనం సాగిస్తారు. మీనరాశి ఆస్తుల విషయములో అనుకున్న లాభం ఉంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.